హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి. ముందుగా హెడ్లైన్: మేడం కన్జర్వేటివ్. మేడం కన్జర్వేటివ్ అంటే సంప్రదాయవాది. మేడం కన్జర్వేటివ్ అంటే మేడం సంప్రదాయవాది. ఆమె ఎవరు? సనే తకైచి. ఇది జపనీస్ నేమ్. The first woman leader of Japan's ruling party and the likely next prime minister comes from the hard bloc of the Liberal Democratic Party. The first woman leader, మొదటి మహిళా నాయకురాలు ఆఫ్ జపాన్స్ రూలింగ్ పార్టీ, జపాన్ పాలక పార్టీకి చెందినటువంటి మొదటి మహిళా నాయకురాలు. అండ్ మరియు ద లైక్లీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. లైక్లీ అంటే అయ్యే అవకాశం ఉంది, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ తదుపరి ప్రధానమంత్రిగా. కమ్స్ ఫ్రమ్ ద హార్డ్ బ్లాక్ ఆఫ్ ద లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనే తీవ్రవాద కూటమి నుండి వచ్చారు. కమ్స్ అంటే వచ్చారు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంది. వివరాల్లో ఉంటే కేమ్ అనే వీటిలో ఉంటుంది. కమ్స్ అనేది V5. ఫ్రమ్ నుండి. ద హార్డ్ రైట్ బ్లాక్ అంటే తీవ్రవాద కూటమి నుండి. ఆఫ్ ద లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనే తీవ్రవాద కూటమి నుండి వచ్చారు. మొత్తంగా ద ఫస్ట్ ఉమెన్ లీడర్ ఆఫ్ జపనీస్ రూలింగ్ పార్టీ, ద లైక్లీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కమ్స్ ఫ్రమ్ ద హార్డ్ రైట్ బ్లాక్ ఆఫ్ ద లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. జపాన్ పాలక పార్టీకి మొదటి మహిళా నాయకురాలు మరియు తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అనే తీవ్రవాద కూటమి నుండి వచ్చారు. వెన్ ద లిబరల్ డెమోక్రటిక్ పార్టీ LDP elected Sane Takaichi or Takaichi as its new leader on October 4, it marked a watershed moment in Japanese politics. When అంటే అప్పుడు, ఇది వాక్యంలో ఉంటే అప్పుడు అనాలి, అదే క్వశ్చన్ లో ఉంటే ఎప్పుడు అనాలి. వెన్ ద లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎలక్టెడ్, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నుకున్నప్పుడు. ఎలక్టెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఎవరిని ఎన్నుకున్నప్పుడు? సనే తకైచి అనే వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు. యాస్ వలే, ఇక్కడ యాస్ వలే అని చెప్పినప్పుడు ఇది ప్రిపోజిషన్ గా యాక్ట్ చేస్తుంది. ఇట్స్ అంటే దాని యొక్క, ఇట్స్ అంటే దాని యొక్క, టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది. నేను గత క్లాస్ లో కూడా చెప్పాను. దాని యొక్క న్యూ లీడర్, న్యూ లీడర్ అంటే కొత్త నాయకురాలిగా. ఆన్ October 4, అక్టోబర్ 4న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తన కొత్త నాయకురాలిగా సనే తకైచిని ఎన్నుకున్నప్పుడు. ఇట్ మార్క్స్ ఏ వాటర్షెడ్ మూమెంట్ ఇన్ జపాన్ పాలిటిక్స్, అది జపాన్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఇట్ అది మార్క్ గుర్తుగా నిలిచింది. మార్క్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఏ వాటర్షెడ్ మూమెంట్ అంటే ఒక కీలకమైనటువంటి ఘట్టం. ఇలాంటి ఫ్రేజెస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు రాస్తూ ఉండాలి. ఏ వాటర్షెడ్ మూమెంట్ అంటే కీలకమైనటువంటి ఘట్టం ఇన్ జపనీస్ పాలిటిక్స్, జపాన్ రాజకీయాల్లో ఒక కీలకమైన ఘట్టంగా నిలిచింది. అక్టోబర్ 4న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తన కొత్త నాయకురాలిగా సనే తకైచిని ఎన్నుకున్నప్పుడు అది జపాన్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఫర్ ద ఫస్ట్ టైం the ruling party entrusted its helm to a woman and in doing so made her the front runner to become Japan's first woman prime minister. For the first time అంటే మొదటిసారిగా,
లేదా తొలిసారిగా, ఇదొక ఫ్రేజ్. ఇలాంటి ఫ్రేజెస్ నోట్ చేసుకుంటూ ఉండాలి. ద రూలింగ్ పార్టీ అంటే పాలక పార్టీ, పాలించే పార్టీ. ఎంట్రస్టెడ్ అప్పగించింది లేదా బాధ్యత ఇచ్చింది. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇట్స్ దాని యొక్క హెల్మ్ తన నాయకత్వాన్ని లేదా తన పార్టీ పగ్గాలను ఏ విమెన్ ఒక మహిళకు ఇచ్చింది. ఏ ఉమన్ ఒక మహిళ. విమెన్ అనేది ప్లూరల్, ఉమన్ అనేది సింగులర్. ఉమన్ అంటే ఏకవచనం, విమెన్ అంటే ప్లూరల్ బహువచనం. అండ్ మరియు ఇన్ డూయింగ్ సో అలా చేయడం ద్వారా లేదా అలా చేయడంతో మేడ్ హర్ ఆమెను చేసింది. ఇక్కడ మేడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంది. ద ఫ్రంట్ రన్నర్ ప్రధాన అభ్యర్థిగా లేదా ముందంజలో ఉన్న వ్యక్తిగా. టు బికమ్ జపాన్ ఫస్ట్ ఉమన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్ యొక్క తొలి మహిళా ప్రధానిగా మారేందుకు. అలా చేయడంతో ఆమెను జపాన్ తొలి మహిళా ప్రధానిగా అవడానికి ప్రధాన అభ్యర్థిగా చేసింది. మొత్తంగా పాలక పార్టీ తొలిసారిగా తన నాయకత్వాన్ని ఒక మహిళకు అప్పగించింది. అలా చేయడంతో ఆమెను జపాన్ తొలి మహిళా ప్రధానిగా అవడానికి ప్రధాన అభ్యర్థిగా చేసింది. బట్ మిస్ టకైచిస్ అసెంట్ ఈస్ మోర్ దాన్ symbolic. It also highlighted the LDP's shift back toward a hard right, security-oriented posture after recent electoral setbacks. But అంటే కానీ మిస్ తకైచిస్ అసెంట్ తకైచి యొక్క ఎదుగుదల లేదా పదోన్నతి, తకైచి అనొచ్చు లేదా తకైచి అనొచ్చు. ఇది ఒక వ్యక్తి పేరు కాబట్టి కొంతమంది టకైచి అంటుంటారు, కొంతమంది తకైచి అంటుంటారు. తకైచి యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది కాబట్టి తకైచి యొక్క అసెంట్ అంటే పదోన్నతి లేదా ఎదుగుదల. లిటరల్ గా ఏమని పలుకుతారంటే అసెంట్ అంటే ఆరోహణ. ఈస్ మోర్ దాన్ సింబాలిక్ కేవలం ప్రతీకాత్మకంగా మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ అనే అర్థంలో వస్తుంది. సింబాలిక్ అంటే ప్రతీకాత్మకంగా, కానీ మిస్ తకైచి యొక్క ఎదుగుదల కేవలం ప్రతీకాత్మకమైనది కాదు. ఇట్ ఆల్సో హైలైటెడ్ ద ఎల్డిపిస్ షిఫ్ట్ బ్యాక్ టువర్డ్ ఏ హార్డ్ రైట్. ఇట్ అంటే అది ఆల్సో కూడా హైలైటెడ్ ప్రాధాన్యతనిచ్చింది. ద ఎల్డిపిస్ ఎల్డిపి యొక్క షిఫ్ట్ బ్యాక్ తిరిగి మళ్ళిన మార్పు టువర్డ్ ఏ హార్డ్ రైట్. ఇది చాలా తీవ్రమైనటువంటి హార్డ్ రైట్. సెక్యూరిటీ ఓరియంటెడ్ పోస్చర్ భద్రతా దృక్పథాన్ని కేంద్రీకరించినటువంటి వైఖరి అంటే భద్రతను ప్రధానంగా చూసే ధోరణి. ఆఫ్టర్ రీసెంట్ ఎలక్టోరల్ సెట్ బ్యాక్ ఇటీవల ఎన్నికల పరాజయం తర్వాత, ఆఫ్టర్ అంటే తరువాత, రీసెంట్ ఇటీవల, ఎలక్టోరల్ సెట్ బ్యాక్స్ ఎన్నికల పరాజయాలు. మొత్తంగా కానీ మిస్ టకైచి యొక్క ఎదుగుదల కేవలం ప్రతీకాత్మకమైనది మాత్రమే కాదు, ఇటీవల ఎన్నికల పరాజయాల తర్వాత ఎల్డిపి తిరిగి చాలా కఠినమైనటువంటి భద్రతా దృష్టికోణం కలిగిన ధోరణి వైపు మళ్ళిన దాన్ని అది కూడా స్పష్టంగా చూపించింది. ఎ వెటరన్ పొలిటీషియన్ విత్ మోర్ దాన్ 3 decades of experience in politics, Ms. Takaichi has earned a name for herself as one of the country's most recognizable conservative figures. A veteran అంటే అనుభవజ్ఞురాలైనటువంటి పొలిటీషియన్ రాజకీయ నాయకురాలు విత్ మోర్ దాన్ 3 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పాలిటిక్స్ రాజకీయాల్లో 3 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞురాలైన రాజకీయ నాయకురాలు. మోర్ దాన్ అంటే పైగా, 3 decades 3 దశాబ్దాలకు పైగా ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్నటువంటి ఇన్ పాలిటిక్స్ రాజకీయ రంగంలో మిస్ తకైచి అనేటటువంటి నాయకురాలు హ్యాస్ ఎర్న్డ్ సంపాదించింది. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. తకైచి అనేది సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎర్న్డ్ అనేది V3 సంపాదించింది. ఏ నేమ్ ఒక పేరును, ఫర్ హర్ సెల్ఫ్ ఆమెకంటూ, యాజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ మోస్ట్ రికగ్నైజబుల్ కన్జర్వేటివ్ ఫిగర్స్. తకైచి దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన సాంప్రదాయ వ్యక్తులలో ఒకరిగా తనకంటూ ఒక పేరును
సంపాదించుకున్నారు. రికగ్నైజబుల్ కన్జర్వేటివ్ ఫిగర్స్, సంప్రదాయ వ్యక్తులలో ఒకరిగా తనకంటూ ఒక పేరును సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఈ టకైచి. ఓవర్ ద ఇయర్స్ షీ హ్యాస్ హెల్డ్ కీ మినిస్టీరియల్ పోర్ట్ఫోలియోస్ ఇంక్లూడింగ్ మల్టిపుల్ టర్మ్స్ యాజ్ మినిస్టర్ ఫర్ ఇంటర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్. ఓవర్ ద ఇయర్స్ సంవత్సరాల తరబడి, సంవత్సరాలుగా. షీ హ్యాస్ హెల్డ్ కీ మినిస్టీరియల్ పోర్ట్ఫోలియోస్ ఆమె కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. షీ హ్యాస్ హెల్డ్ అంటే ఆమె నిర్వహించారు. ఇక్కడ షీ హ్యాస్ హెల్డ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. షీ అనేది సబ్జెక్ట్, హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, హెల్డ్ అనేది V3. ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది. అదే ఇక్కడ ఏకవచనం బదులు బహువచనం ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. షీ హ్యాస్ హెల్డ్ ఆమె నిర్వహించారు. కీ మినిస్టీరియల్ పోర్ట్ఫోలియోస్ కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు. కీ అంటే కీలకమైనటువంటి, మినిస్టీరియల్ పోర్ట్ఫోలియోస్ మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. ఇంక్లూడింగ్ సహా, మల్టిపుల్ టర్మ్స్ యాజ్ మినిస్టర్ ఫర్ ఇంటర్నల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్ వాటిలో అంతర్గత వ్యవహారాలు మరియు సమాచార మంత్రిగా అనేక పర్యాయాలు పనిచేశారు. ఇంక్లూడింగ్ సహా, మల్టిపుల్ టర్మ్స్ అనేక సార్లు, యాజ్ వలే, మినిస్టర్ ఫర్ ఇంటర్నల్ అఫైర్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా అండ్ మరియు కమ్యూనికేషన్స్ సమాచార మంత్రిగా పనిచేశారు. షీ ఆల్సో సర్వ్డ్ యాజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకానమిక్ సెక్యూరిటీ అండర్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిదా ఫ్రమ్ 2024. షీ ఆమె, ఆల్సో కూడా, సర్వ్డ్ పని చేశారు లేదా సేవ చేశారని కూడా చెప్పొచ్చు. ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. యాజ్ వలే, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకానమిక్ సెక్యూరిటీ ఆర్థిక ప్రధాన భద్రతా శాఖ రాష్ట్ర మంత్రిగా అండర్ ప్రైమ్ మినిస్టర్ ఫ్యూమియో కిషిడా ఫ్రమ్ 2022 2024. మంత్రి ఫ్యూమియో కిషిదా ఆధ్వర్యంలో 2022 నుంచి 2024 వరకు ఆర్థిక ప్రధాన భద్రతా శాఖ రాష్ట్ర మంత్రిగా ఆమె అదనంగా సేవలందించింది. విత్ ఇన్ ద ఎల్డిపి షీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ చైర్ ఆఫ్ both the Policy Research Council and the Public Relations Headquarters, positions that expanded her influence in party policy making. Within the LDP, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ లోపల లేదా పరిధిలో, LDP అనేది జపాన్ యొక్క పాలక పార్టీ. She has served ఆమె పనిచేసింది లేదా బాధ్యతలు నిర్వహించింది. యాజ్ వలే, ఇక్కడ చైర్ అంటే అధ్యక్షురాలిగా, ఆఫ్ బోత్ ద పాలసీ రీసెర్చ్ కౌన్సిల్ అండ్ ద పబ్లిక్ రిలేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఆమె విధాన పరిశోధన మండలి మరియు ప్రజా సంబంధాల ప్రధాన కార్యాలయానికి అధ్యక్షురాలిగా రెండింటికి సేవలు అందించింది. పాలసీ రీసెర్చ్ కౌన్సిల్ అంటే విధాన పరిశోధన మండలి, పబ్లిక్ రిలేషన్స్ హెడ్ క్వార్టర్స్ అంటే ప్రజా సంబంధాల ప్రధాన కార్యాలయం రెండింటికి సేవలు అందించింది. పొజిషన్స్ దట్ ఎక్స్పాండెడ్ హర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పార్టీ పాలసీ మేకింగ్ ఆ పదవులు పార్టీ విధాన రూపకల్పనలో ఆమె ప్రభావాన్ని మరింత పెంచాయి. పొజిషన్స్ అంటే ఆ పదవులు, దట్ ఎక్స్పాండెడ్ అంటే మరింత పెంచాయి. హర్ ఇన్ఫ్లుయెన్స్ ఆమె యొక్క ప్రభావాన్ని, ఇన్ పార్టీ పాలసీ మేకింగ్ పార్టీ విధాన రూపకల్పనలో ఆమె ప్రభావాన్ని మరింత పెంచాయి. ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.